అసలు ఈ మంత్రులందరికీ ఏం పని? ఇది ఒక ప్రైవేట్ సంస్థ కదా, హెరిటేజ్ అనేది ఒక ప్రైవేట్ సంస్థ. ఆ సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తులు గవర్నమెంట్ లో ఉండొచ్చు, చీఫ్ మినిస్టర్ గా ఉండొచ్చు. దానికి ఆ ప్రైవేట్ సంస్థకి ఉన్నటువంటి వీళ్ళకి ఎటువంటి దాంట్లో లావాదేవీలు కానీ ఎటువంటివి లేవు కాబట్టి వాళ్ళే చేసుకుంటున్నారు కాబట్టి, నారా భువనేశ్వర్ గారు లేదా నారా బ్రాహ్మణి గారు ఆ వ్యాపారాన్ని చూసుకుంటున్నారు కాబట్టి, వాళ్ళే చైర్పర్సన్ గానో మేనేజింగ్ డైరెక్టర్ గానో డైరెక్టర్ గానో ఉన్నారు కాబట్టి, ఆ ఫ్యామిలీ మీద అభియోగాలు వస్తున్నప్పుడు, లేదంటే ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యాపారాల మీద అభియోగాలు వస్తున్నప్పుడు, ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా వీళ్ళు స్పందిస్తే, దీనికి వీళ్ళు ఖండిస్తే, లేకపోతే వీళ్ళు సమాధానం చెప్తే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఏ సంబంధం లేని మంత్రులకి అదేదో గవర్నమెంట్ కంపెనీ అయినట్టుగా ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించి అసలు ఈ మంత్రులకి, మినిస్టర్స్ కి ఈ రకంగా తెలుసుకుని మాట్లాడాల్సినంత అవసరం వచ్చింది. అంటే ప్రభుత్వం మీద, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దల మీద నిందలు వస్తున్నాయి కాబట్టి, ఆ లింకులు బయటపడుతున్నాయి కాబట్టి వీళ్ళు దాన్ని నెత్తరేసుకుని మాట్లాడే ప్రయత్నం జరుగుతుందా? వీళ్ళు నెత్తరేసుకుని మాట్లాడాల్సినంత అవసరం ఉందా?